హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు మనం డే 10కి వచ్చేసాం కదండి. మరి మనం చాప్టర్ 10 వరకు జ్ఞానాన్ని తీసుకున్నాం. సో ఈరోజు మరి చాప్టర్ 11 అధ్యాయంలో యొక్క జ్ఞానాన్ని తీసుకునే ముందు చక్కగా ఎలా ఉంది మర్చిపోయాను అడగటం. ధ్యానంలో ఉంటూ నాతో పాటు మీరు ఈ జ్ఞానాన్ని తీసుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది కదా. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇక ముందు మనం చేసుకున్న సెక్షన్స్ అన్నిట్లో కూడా ఇలాగే కంటిన్యూ చెయ్యమని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మంచి మంచి అనుభవం, కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మరి చక్కగా ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు ధ్యాన స్థితిలోనే ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకే, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు క్లోజ్ చేసుకోండి. చక్కగా ఒక దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ మీతో మీరు ఉంటూ మీ అంతరంగంలోనికి ప్రయాణించండి. ఎరుకతో ఉండండి. శ్వాసతో అనుసంధానం అవుతూ శ్వాస మీద ధ్యాస. ఎరుకతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్.
ఆఖరి క్షణాలు. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్వరూ కూడా కళ్ళు తెరవద్దు. శ్వాసని గమనిస్తూ పదాలని వింటూ ఉండండి. ఆ జ్ఞానం ఆటోమేటిక్గా మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అణువులోనికి, ప్రతి ఒక్క కణంలోనికి చేరుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఈ జ్ఞానాన్ని మనం అందరికీ షేర్ చేసుకుందాం. తప్పకుండా కూడా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి సహకరిస్తున్న అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హజీ సిద్దిక్ పాల్కే. పంచభూతములు బాబా స్వాధీనములు. వీటి గురించి ఈ అధ్యాయంలో జ్ఞానాన్ని తీసుకుంటాం. మొదటిగా సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా నవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండూను పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమైన మార్గమని, సగుణ స్వరూపమునే పూజించుటయే సులభమని కలదు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినా గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమునకు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీటి అన్నింటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మననమును ధ్యానించెదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతిధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలు అన్నియూ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భక్తుడనెదరు, కొందరు మహాభగవంతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతామూర్తులు, నిశ్చలులు,
నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యాముక్తులు. గంగానది సాగర సంగమము చేయబోవుటకు ముందు దారిలో తాపాత్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహాత్తుల దాహాన్ని తీర్చుచు సాగిపోతున్నటులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనము చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు తన సజీవ ప్రతిమ అనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింప నలవి కాని ఆ సచ్చితానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకముల యందు చదువుచున్నాము. కానీ భక్తులు ఆ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచినుపయోగించేడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బలెసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికలను మన్నించి వారి వారి భావాన్ననుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరులతోనూ కొందరు విసనకర్రలతోనూ విసురుచుంటిరి. కొందరు సంగీత వాయిద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము అత్తారు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యమును సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేడివారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకే పూజా సామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండితుడు కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపు ఎవ్వరూను బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళేరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్లడిగెను. బాబా, మేమెవరిమైనా మీ నుదిటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడెలా ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసలుమానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడి పోవుదునని దురాభిమానము లేకుండా
అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తరువాత డాక్టర్ పండితుణ్ణి ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తినెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసరివేయుచు ఉగ్ర అవతారమును దాల్చేడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలేడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించుచుండేడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపముతో నూగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనిప్పుడు ఎవరినైనా కోపించి ఎరుగునా? తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా? సముద్రము తనను చేరు నదులనెప్పుడైనా తిరగకొట్టునా? నేను మిమ్మలనెందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలచినా పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేడివారు. హజీ సిద్దిక్ పాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను. హజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కేయను మహమ్మదీయుడు, కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో నున్నను. బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతను మసీదు ముందు ఉన్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను పాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను. బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచున్నారు. ఆ హజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయములలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చెయ్యగలను? అల్లా మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగువారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని భారవి బావి వద్దనున్న ఇరుకు ఖాళీ బాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఈ విషయము అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హజీ అందులకు సమ్మతించునని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు తెచ్చెను. సరే, మరలపోయి వాణ్ణి ఇట్లడుగుము.
మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలెను, వృషణములు కావలెను కనుగొనుము. బాబా వారి కొలంబాలో నున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేదని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి తన కపినీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తినని గర్వముతో నీవెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏవేవో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహావేశాలను చూచి హజీ గాభారపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీకి పంపెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జోబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హజీ బాబా ప్రేమాధారములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుంచి తనకు ఇష్టము వచ్చినప్పుడు ఎల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒక్కడాయను. పంచభూతములు బాబా స్వాధీనములు. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కమ్మెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యెను. పశు పక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడి గ్రామములో కొలువైనున్న శని, శివ, పార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదుకు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగియుచుండెను. మసీదులో కూర్చున్న వారికేమీ చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని కానీ, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని కానీ బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయ ఆందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాప్రకారము మితముగా మండసాగిను. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే
భక్తి ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి యందు ఏ అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలు అన్నీయూ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్సు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సో ఈరోజుతో సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చివరిగా ఇంకొక నిమిషం పాటు ధ్యానాన్ని కంటిన్యూ చేయండి మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకున్న జ్ఞానమంతా చక్కగా మనలో ఇముడ్చుకుందాం. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతుల్లో విడదీయండి. మీ 2 చేతులు మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. మీ 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. సో ఈరోజు అందరూ చక్కగా ధ్యానంలోనే ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. బాగుంది కదా ఎక్స్పీరియన్స్. సో మన కోసం మనం ఉంటూ జ్ఞానాన్ని తీసుకుంటూ స్వాధ్యాయంలో భాగంగా మళ్ళీ మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you everyone. Love you everyone. Thank you to all. Love you to all. Bye bye.